హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మా ఫ్రెండ్ని వదిలేకి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. సో మీరు కూడా నాతో పాటు వచ్చేయండి, వెళ్ళిపోదాం. 9:55కి ఫ్లైట్. ఇప్పుడు టైం ఎంత అయిందంటే, టైం ఎంతప్పా, ఒక నిమిషం, 7:20 అయింది. నేనైతే 6కి లేచి రెడీ అయినాను. టిఫిన్ కూడా చేసేసినాము, ఇంట్లోనే పోహా చేసినాం, బయట వద్దని చెప్పేసి. సో ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. మళ్ళీ అక్కడ వెళ్ళి ఆ ఫుడ్ మంచిగా ఉంటుందో లేదో, ప్రజెంట్ అన్నీ కల్తీ ఎక్కువైపోయి రైడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. సో ఏది చూసినా భయం వేస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఫుడ్ రీల్లో అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి అని చెప్పేసి, సో అందుకని చెప్పేసి ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసేసుకున్నాం, రెడీ అయిపోయినాం, ఇంకా వెళ్ళిపోతున్నాం. ఆ పిల్ల కేరళకి వెళ్తుంది. నాకు కూడా వెళ్ళాలని ఉంది, కానీ ఒక పని మీద వెళ్తుంది. వచ్చిన తర్వాత ఆ పని అయిందో లేదో నేను మీకు చెప్తాను. ఫస్ట్ అయితే ఆ పని సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు చెప్తాను. సో నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా జస్ట్ ఇంకా కిందికి వెళ్ళాలి. క్యాబ్ అయితే బుక్ చేస్తుంది తను. లగేజ్ ఎక్కువ ఏం తీసుకోలేదు, కొంచెమే, ఎందుకంటే మళ్ళీ 2 వీక్స్ కల్లా వచ్చేస్తుంది కాబట్టి. సో ఇలాగ లగేజ్ తీసుకొని అయితే వెళ్ళిపోయాం. మనకి క్యాబ్ ఎక్కేసి నెక్స్ట్ పీవీఆర్ నరసింహ ఫ్లైఓవర్ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ డే బక్రీద్ ఉంది కాబట్టి ఎక్కడ చూసినా మా ఏరియాలో ఇవి పొట్టేళ్ళు, మేకలు ఇవి ఎక్కువ ఉన్నాయి. మనమైతే పీవీఆర్ నరసింహ ఫ్లైఓవర్ అయితే ఎక్కేసాము. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతాం. ఎయిర్పోర్ట్ రూట్ అయితే ఇట్లా, అంటే ఇది ఇక్కడ ఓన్లీ కార్స్, బస్సెస్ మాత్రమే, 4 వీలర్స్ మాత్రమే అలో ఉంటుంది. మధ్యలో పెట్రోల్ లేకపోతే పట్టించుకున్నాడు ఆయన లేనప్పుడు నేనే డ్రైవ్ చేద్దాం అనుకున్నాను, కానీ మా వాళ్ళు కొంచెం ధైర్యం చేయలేకపోయినారు. మా వాళ్ళు ఎందుకు, నేనే ధైర్యం చేయలేకపోయాను. సో అలా మా జర్నీ అయితే ఎయిర్పోర్ట్కి అలా సాగించినాం. ఇక్కడైతే చెట్లు నాకు చాలా బాగా నచ్చింది. అంటే నేను ఎప్పుడో ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, అది నాకు పెద్దగా గుర్తు కూడా లేదు. సో ఒకసారి వెళ్ళినప్పుడు బాధల్లో వెళ్ళాను, ఇంకొకసారి వెళ్ళినప్పుడు అక్క కోసం వెళ్ళాను, ఇప్పుడు ఈ పిల్ల కోసమే వెళ్తున్నాం. సో అక్కడ ఈ చెట్లు, ఈ లొకేషన్ అంతా చాలా బాగుంది. ఫొటోస్కి అయితే సూపర్గా వస్తుంది. ఎంతైనా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తే ఆ ఫీలే వేరే, బాగా రిచ్ ఫీల్ వచ్చేస్తుంది. ఏదో ఫారెన్ వచ్చినట్లు అనిపించింది అనమాట. అందుకే నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా పంపించాను కదా, ఇట్లా ఎక్కడ అని చెప్పేసి లొకేషన్. అలాగా చిన్నగా ఒక వీడియో అయితే తీసుకున్నాను, ఏదో సాటిస్ఫాక్షన్, మన సాటిస్ఫాక్షన్ కోసం. ముగ్గురం అయితే వెళ్ళాము. మధ్యలో అంటే ఫస్ట్లోనే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వకముందే నేను చెల్లి అయితే గొడవ పడినాము. ఈ దోశ గురించి గొడవ అండి. ఏముంటుంది, ఇంకా అక్క చెల్లెళ్ళు అన్నాక దోశ గురించి. తను దోశ చేస్తాననింది, నేను పోహా చేస్తానని చెప్పిన. ఎందుకంటే దోశ లేట్ అవుతుంది అంటే, గోధుమ పిండి దోశ అట్లా. సో మొత్తానికైతే మనం ఎయిర్పోర్ట్కి వచ్చేసినాము. ఇంకా టైం అయితే ఉంది, ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇది డొమెస్టిక్ కాబట్టి మనం పెద్దగా అంటే ట్రాఫిక్ ఏం లేదు. అటు ఇంటర్నేషనల్ సైడ్ మేబీ ఎక్కువ ఉంటుందేమో, ఇక్కడ ఎక్కువ మంది వెళ్ళే వాళ్ళు లేరనుకుంటా, సో తక్కువగానే ఉంది. సో క్యాబ్ అయితే ఇంకా దిగేసి, తనకి టైం అయింది, ఇంకా 9:55 వరకు కదా టైం ఉంటుందిలే అని చెప్పేసి అనుకుంటున్నాం. ఎక్కడ ఏ గేట్ నుంచి వెళ్ళాలి అని చెప్పేసి చూసుకుంటుంటే అక్కడ వేరే పర్సన్ అడిగితే ఇక్కడ సంథింగ్ వేరే గేట్కి వెళ్ళామని చెప్పారనమాట. తనకి ఇంకా 1 అవర్ 1.5 అవర్ టైం ఉండగానే మేము అడిగాము, అప్పటికీ లేట్ అయిపోయింది తనకి. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయి తనైతే లోపలికి వెళ్ళిపోయింది. ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ అనమాట, పైన డిపార్చర్స్, కింద అరైవల్స్ అనమాట. సో ఇలాగైతే ఎయిర్పోర్ట్లో మొత్తం ఇలాగ ఉంది. తనని పంపించడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. తనైతే వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము తను వెళ్ళి ఇంటికి వెళ్ళి చేరిందనమాట. మేము మాత్రం ఇక్కడ ఎయిర్పోర్ట్లో మనం కేరళకు పోదాం, ఎంత ఉన్నాయి టికెట్స్ అని కూర్చొని చూసుకుంటూ ఉన్నాం. సో ఇదైతే మన ఫుల్ ఎయిర్పోర్ట్ వ్యూ అనమాట. ఇటువైపు ఎవరు లేరు ఎక్కువ. సో ఇక్కడ ఇటువైపు వాష్రూమ్స్ ఉన్నాయి. మీకు లాస్ట్లో కావాలంటే ఇది మనకి అంటే వదిలేసి వెళ్తారు కదా, పికప్ అండ్ డ్రాప్, ఇక్కడ డ్రాపింగ్ అండి. సో ఇక్కడ వచ్చేసి మనీ ఎక్స్చేంజ్ అలా ఏమన్నా ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఏదైనా హెల్ప్ కావాలన్నా, లగేజ్ ర్యాప్ కావాలన్నా ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ వెయిటింగ్కి కొంచెంసేపు కూర్చోవడానికి ఉంది. ఇక్కడ మనకి బోర్డులో అన్నీ ఏవైతే మనకి ఫ్లైట్స్ ఏ టైంకి ఉన్నాయి అని చెప్పేసి చూడొచ్చు అనమాట. ఇక్కడ ఫ్లైట్స్ కనిపిస్తాయని ఎంతో ఆతృతగా నేను మా చెల్లి ఇద్దరం అక్కడికి వెళ్ళి నిలబడుకొని చూసినాం, కానీ ఒక్క ఫ్లైట్ కనిపించలేదు. సో ఇంకా రెస్ట్ రూమ్కి అయితే వెళ్ళి
మళ్ళీ వచ్చేసి రిటర్న్ ఇంకా ఇంటికి ఎట్లా వెళ్దాము, క్యాబ్ అయితే ఎక్కువ తీసుకుంటారు కదా, ఎట్లా వెళ్దాం అని ఆలోచించుకొని ఇంకా వాష్రూమ్కి అయితే వెళ్ళి అక్కడ కొన్ని ట్రయల్స్ చేసామన్నమాట, ఇదేంటి అని చెప్పేసి. సో ఈ టిష్యూ పేపర్ అయితే ఇక్కడ, హ్యాండ్ డ్రైయర్ అన్నీ ఇక్కడ వాల్కే ఉన్నాయి. కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ ఆటోమేటిక్ చాలా వరకు తెలియని వాళ్ళు ఎక్కువ వస్తారనమాట. ఇది వచ్చేసి ఆటోమేటిక్ ట్యాప్, ఊరికే అట్లా చేయి పెట్టగానే వాటర్ వస్తుంది. దాని తర్వాత ఊరికే అరైవల్స్కి వెళ్దాము, కింద ఫుడ్ ఉంది కదా ఊరికే చూద్దాము అని చెప్పేసి వెళ్ళాం. నేనైతే పోహా తిని వచ్చినాను, కానీ చెల్లి ఏమనిందంటే ఊరికే అట్లా వెళ్ళి చూద్దాం ఏముందో అని చెప్పేసి వెళ్ళామన్నమాట. కింద నీలోఫర్ ఉంది కదా అని చెప్పేసి వెళ్ళాం. వెళ్తే ఏం జరిగిందో చూపిస్తాను నెక్స్ట్. సో ఇక్కడ వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది. మనకి డొమెస్టిక్లోనే ఇంత బాగా అరేంజ్ చేశారంటే ఇంటర్నేషనల్లో ఇంకెంత బాగుంటుందో. మేబీ నేను అంతా ఆలోచించలేదు ఇంటర్నేషనల్ దానికి వెళ్దాము అని చెప్పేసి. సో ఇదైతే మన ఎయిర్పోర్ట్లు చాలా, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో డొమెస్టిక్లో చాలా ప్రశాంతంగా ఉందన్నమాట, ఎక్కువ మంది రష్ లేకుండా చాలా కూల్గా ఉంది. ఇది వ్యూ అయితే గ్రౌండ్ ఫ్లోర్లో. ఇంకా ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయి ఫుడ్ కోసం అని చెప్పేసి, తెలియదు కదా మాకు పెద్దగా, అట్లా వెళ్ళాము. అక్కడ ఉడిపి సూపర్లో ఇడ్లీ తీసుకొని వస్తాను అని చెప్పేసి ఇడ్లీ తెచ్చింది. ఆ ఇడ్లీ చూస్తే నార్మల్ అందరికీ వేరే ఇడ్లీ లాగా ఉన్నాయి, మాకేంది ఇవి డబ్బాల్లాగా ఇచ్చినారు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఆలోచించి దాని గురించి నెట్లో కూడా సెర్చ్ చేసాం, అదేందో కూడా అర్థం కాలే. నన్ను తిను అంటుంది, నాకేమో వద్దు అంటున్నా నేను. అక్కడ అన్నీ ఈగలే. ఇంకా అక్కడ నుంచి ఇట్లా కాదులే అని చెప్పేసి కాఫీ తాగుదామని చెప్పేసి కాఫీకి అని చెప్పేసి వెళ్ళినాము. కాఫీకి వెళ్తే అక్కడ కూడా కాఫీ వద్దు, నీలోఫర్ తాగుదాంలే అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసినాము. ఇక్కడ వస్తే ఇక్కడ కూడా సేమ్ ఈగలు ఎక్కడ చూసినా. చూడండి మా పరిస్థితి మీకే అర్థమవుతుంది. చూసేకి బాగుంది కదా, కొంచెం సేపు ఆగండి, కొంచెం అట్లా టీ తాగి కొంచెం తిన్నాము. ఆ తినింది కూడా వామిటింగ్ అయ్యేలాగా ఆ ఈగల్ని చూస్తే అంత ఘోరంగా అనిపిస్తుంది. సో ఎయిర్పోర్ట్లో ఫుడ్ అయితే ఎప్పుడైనా అవాయిడ్ చేయండి, ఫుడ్ అస్సలు తినద్దు. నేను సైలెంట్గా తింటున్నా అనుకుంటున్నారు కదా, చూపిస్తా. నువ్వు తినలే పొద్దున? ఎందుకు వెయిట్ చేస్తావు? చూస్తున్నారు కదా, ఒక బన్ను ఊరికే అట్లా నోట్లో పెట్టుకోగానే మా చెల్లి వచ్చి బన్ను చెడిపోయినట్టుంది అనింది. నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకే అర్థమై ఉంటుంది. తను తిని ఇట్లా బన్ను చెడిపోయినట్టుంది, ఫంగస్ టేస్ట్ వస్తుంది అంటే నాకు ఇంకా వామిటింగ్ వచ్చేసింది ఆ మాట వినగానే. ఇంకా డబ్బులు పెట్టి కొన్నాము అని చెప్పేసి అట్లా కొంచెం అట్లా తిన్నామన్నమాట. నీలోఫర్ కదా బాగుంటుంది, చాయ్ బ్రెడ్ మస్కా బన్ అని చెప్పేసి. తను చేసే పనులు చూడండి మీకు అర్థమవుతుంది. ఎక్కడికి పోయినా ఈగలతో ఒకటే తలనొప్పి, మళ్ళీ ఆ ఈగ వస్తుంది. చైనీస్ అది వస్తాను మీ బాగా మరిగినాయి మేము. సో అలా చేయి తీయగానే ఈగలన్నీ వచ్చి బ్రెడ్ పైన వాళ్తున్నాయి అన్నమాట. ఇవి అక్కడ బాగా టేస్ట్కి బాగా అలవాటు పడినట్లున్నాయి. సో అలాగైతే మేమిద్దరం నవ్వుకుంటూ వామిటింగ్ వస్తాను అట్లనే ఇద్దరం తిని డబ్బులు పెట్టినాం, తిను నువ్వు, ఆ ఒక్క ముక్క మిగిలిచ్చినా కూడా ఇంత వేస్ట్ అయిపోతుంది తిను అని చెప్తే ఇంకేదో కష్టపడి తిన్నామన్నమాట. తిన్నంత వరకు బాగానే ఉంది. చూడండి మా పిచ్చి పనులు. నా ముక్కలు నేను 4 తిన్నా, నేను పొద్దున్న టిఫిన్ తిన్నా. 20 రూపాయలు వేస్ట్ చేయగా, 20 రూపాయలు ఈరోజు అంతా రిగ్రెట్ అవుతాం మనం. ఆడొక 40 రూపాయలు, ఆడొక 20 రూపాయలు వదిలేస్తాం సగం ఇడ్లీ. టీ దా కొంచెం, లేదా కొంచెం బిర్యానీ ఆడ వెయిట్ చేస్తున్నాడు, చెప్పిలా వస్తున్నాడు. మొదలని అయిపోయిందా ఇంటికేనా? సో మొత్తానికైతే అలాగా బన్ కొంచెం వదిలిచేసాము ఆ ఈగల కోసం, మా చెల్లి నాని కోసం. అది ఎంతసేపు అయినా వస్తూనే ఉంది. సో తిన్న తర్వాత నా ఎక్స్ప్రెషన్ చూస్తున్నారు కదా, అలాగుంది ఫీలింగ్.
సో ఇక్కడైతే మేము తినేసి వచ్చినాము. వచ్చేసి ఇంక ఇంటికి వెళ్దాము. ఇంకా పుష్పక్ బస్సెస్ ఉంటాయి కదా ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ అట్లా వెళ్దాము. గచ్చిబౌలి అయితే ఏజే బస్ అనమాట. సో దానికోసం అని చూసినాము. ఇది సంథింగ్ A2 ఏదో ఉంది. సరే అని చెప్పేసి ఇంతకుముందు మేము ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఇద్దరం లోకల్ బస్సులో అయితే వెళ్ళాం ఇంటికి. అంటే ఇంటికి లక్డీ కపుల్ వరకు 100 రూపీస్లో ఇద్దరం ఇంటికి వెళ్ళామన్నమాట. అప్పుడు మా పరిస్థితి అలా ఉండింది. నైట్ అంతా ఎయిర్పోర్ట్లోనే ఉన్నాము ఇద్దరము. ఎట్లా వెళ్ళాలి ఇంటికి అని క్యాబ్ చూస్తే ఎక్కువ హై రేట్ చూపిస్తుంది. సో ఇప్పుడైతే మేము అదే స్ట్రాటజీ అయితే ఫాలో అవుతున్నాం. అప్పుడు వెళ్ళాం కదా, ఇప్పుడు కూడా వెళ్దామని చెప్పేసి పుష్పకి ఎక్కకుండా వచ్చి ఇక్కడ మళ్ళీ ఫ్రీ బస్ ఉంటే ఆ బస్సులో ఎక్కి కూర్చున్నాం. పుష్పకేమో వెళ్ళిపోతుంది. అది ఈ టైంకి వెళ్ళింది కదా, నెక్స్ట్ చెప్తా. సో ఇది మా పరిస్థితి అనమాట. ఏందో ఎయిర్పోర్ట్లో ఒక్క ఫ్లైట్ అన్నా కనిపిస్తుంది అని అనుకుంటే ఒక్క ఫ్లైట్ కూడా కనిపించడం లేదు. ఎంత ట్రై చేసినా ఇక్కడ ఉంది అనుకుంటా. సో మొత్తానికైతే ఎయిర్పోర్ట్లో ఒక రౌండ్ వేద్దాం మనం. చూపిస్తా మా పడిన ఇబ్బందులు ఏందో. సో ఇక్కడ నుంచి ఇక్కడ బస్ స్టాప్ ఉందని చెప్పేసి ఇక్కడికి వెళ్ళాము. ఇక్కడ అన్నీ ఊరు బస్సులు వస్తాయి అన్నమాట. ఊరికి వెళ్ళేటి, విలేజెస్కి వెళ్ళేటి, విజయనగరం, రాజమండ్రి, రాజోలు ఇలాగ వెళ్ళే బస్సులు అన్నీ వస్తాయి. ఇట్లా కూర్చొని వెయిట్ చేస్తున్నాం. 2 అవర్స్ వెయిట్ చేస్తున్నాం. లోకల్ బస్సులు వస్తాయి అని చెప్పేసి బస్సులు అయితే రాలేదు. ఇంతకుముందు వెళ్ళామని చెప్పినాం కదా, ఆ రోజు ఏదో అదృష్టం కొద్దీ వచ్చినట్టుంది సికింద్రాబాద్ బస్సు. సో ఆ రోజు అయితే వెళ్ళినాం. నేను మా చెల్లికి చెప్తానే ఉన్నా, ఇంకా ఓపిక లేదు, వెళ్ళిపోదాం, ఇంకా రాదు అని చెప్పేసి. సో రాక ఒక బస్సు వచ్చింది, అంటే లోకల్ బస్ అనమాట. దాన్ని చూసి మేమిద్దరం గోట్ లైఫ్లో ఎడారి నుంచి రోడ్డు కనిపించినంత ఫీల్ అయ్యి పరిగెత్తుకుంటూ వెళ్ళినాము. అదేమో ఎక్కడికో వెళ్ళే బస్సు. నన్ను బస్ ఎక్కిస్తా అని 2 గంటల నుంచి ఇదే కూర్చోబెట్టింది బడ్జెట్లో. విన్నారు కదా, బడ్జెట్లో వెళ్దాం అని చెప్పేసి 2 గంటల సేపు అక్కడే కూర్చున్నాము. ఇంక ఇట్లా కాదని చెప్పేసి మళ్ళీ ఫ్రీ బస్ రిటర్న్ వచ్చింది. అదే బస్సు 2 టైమ్స్ వెళ్ళి వచ్చింది. ఆ అంకుల్ మమ్మల్ని చూస్తూ వెళ్ళినాడు. మళ్ళీ మేము బస్ లేక ఆయనకు కనిపించకుండా ఎక్కి కూర్చున్నాం అనమాట. ఆయన అడిగినాడు మమ్మల్ని, మళ్ళీ మీరు లోపలికి వచ్చినారా అని చెప్పేసి. ఇద్దరం నవ్వుకుంటా ఉన్నాము. ఆయన కనిపించకూడదు అనుకున్నాం, ఆయనకే కనిపించినాము. సో మళ్ళీ రిటర్న్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినాం పుష్పక్ బస్ ఎక్కడానికి. 2 అవర్స్ తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయి రీచ్ అయ్యి మాకు ఫోన్ చేసిందనమాట. అంతవరకు ఇక్కడే కూర్చోన్నాం. మేము పిచ్చి కాకపోతే చూడండి. ఇంకా మళ్ళీ మన బస్సు అయితే వచ్చింది ఏజే. ఇంకా ఇక్కడ వచ్చేసి పర్ పర్సన్ 250 రూపీస్ అయితే తీసుకున్నారు బస్కి. బస్ ఎక్కేసి ఇక్కడ లగేజ్ పెట్టుకునే ఉందనమాట. ఎవరైతే ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నారో, ఎవరైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకుంటున్నారో, ఇదైతే మనకి కంఫర్ట్గా ఉంటుంది. పుష్పక్ బస్సు 250 పర్ పర్సన్, అంటే ఏరియాస్ని బట్టి ఉంటుంది. 200 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. సో ఇలాగైతే మనం పుష్పక్ బస్ ఎక్కేసి కూర్చొని అలాగా పైకెక్కి కూర్చున్నాం. అది కూడా కింద కూర్చోలేదు, పైన సీట్లో వెళ్ళి కూర్చొని. ఎవ్వరు లేరు ఎక్కువ బస్సులో. అలా వీడియో తీసుకుంటూ ఇద్దరం చిట్ చాట్ చేసుకుంటూ మా ఎక్స్పీరియన్స్ అంతా గుర్తుకు తెచ్చుకొని నవ్వుకుంటూ అలాగా మా జర్నీ అయితే ఆ రోజు ఆ వ్లాగ్ అలా కంప్లీట్ చేసినాము. ఇంకా ఇక్కడ శిల్పారామం దగ్గర దిగి ఇంటికి అయితే వెళ్ళిపోయినాము. ఇదే మన వ్లాగ్. బాయ్.